అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మానశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఈ మార్నింగ్ అయితే ఎంత హడావిడి ఉంటుందంటే అంత హడావిడి ఉంటుంది మా ఇంట్లోనైతే. అసలు ఒక యుద్ధంలా ఉంటుంది అనమాట. టైం తోటి నేను పరిగెడుతున్నానా, నాతో టైం పరిగెడుతుందో తెలియదు. అంత ఫాస్ట్గా అయిపోతుంది అసలు. ఈ చలికైతే అస్సలు లేవబుద్ధి అవుతలేదు. ఎంత తొందరగా లేద్దాం అనుకున్నా కూడా అస్సలు అవ్వట్లేదు నాతోటి. ఇక లేచిన రైస్ అయితే పెట్టేస్తా. ఫస్ట్ రైస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్ దోశ వేస్తున్నా. ఎగ్ దోశ వేసుకుంటూనే ఇటు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసిన. చట్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే దోశలు వేసిస్తూనే అటు సైడు గోబీ రైస్ అయితే అయిపోయిందనమాట. పిల్లలకైతే గోబీ రైస్ చేసిద్దాము అని చెప్పేసి అటు కొంచెం వాటర్, అందులో పసుపు, సాల్ట్ వేసేసి వాటర్ మరిగేలోపు ఇటైతే గోబీ కట్ చేసేసి అందులో గోబీ వేసేసిన. దోశలు వేయడం కూడా అయిపోయింది. దోశల పైన పక్కన పెట్టేసుకొని ఇటు ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాం. వాటి క్యాలీఫ్లవర్లు అయితే ఉడుకుతూనే ఉన్నాయి. ఆలోపు అయితే ఇటు ఆయిల్ వేసేసుకుని ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకున్నా కానీ అటు సైడ్ నేను గ్యాస్ ఆఫ్ చేయడమే మర్చిపోయినా చూడండి. అసలు అంత హడావిడి అనమాట. అది అసలు ఆఫ్ ఆఫ్ చేయలేనని కూడా చూసుకుంటలేను. నేను ఇప్పుడు వీడియో వాయిస్ చెప్పేటప్పుడు చూస్తున్నాను అనమాట. అసలు అంత హడావిడి ఉంటుంది. ఇది సింపుల్గా చేసేయచ్చండి. ఆయిల్ వేసుకొని అందులో క్యాలీఫ్లవర్ వేసి పసుపు, ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తా. అంతే, ఇంకేమి వేయను. అందులో రైస్ వేసి కలిపి బాక్స్లో అయితే పెట్టేసిన. వాళ్ళైతే వెళ్ళిపోయినారు. మా ఆయన కూడా వెళ్ళిపోయిండు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ప్రశాంతంగా ఉంటుంది. ఒక వానవాడి వెలిస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట మా ఇంట్లో. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఒక ముంతడి నీళ్ళు తాగుతాను. నీళ్ళు తాగిన తర్వాత నేను టిఫిన్ చేస్తాను. ఇక్కడ ఎండలో కూర్చొని టిఫిన్ చేసి చాయ్ తాగి అప్పుడు వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఇక మిగతా పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఇక నేనైతే ఈరోజు ముందు రోజు బ్లౌజ్ కట్ చేసిన, కానీ దానికి నెక్ అయితే ఎట్లా పెడదాము అని ఆలోచించి నెక్ అయితే కట్ చేయలేదు. బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టుకుందాము అని చెప్పేసి అయితే ఫస్ట్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ లైనింగ్ పైన డ్రా చేసి అసలు కట్ చేయలేదు. లైనింగ్ పైన కట్ చేయలేదు, మెయిన్ క్లాత్ పైన కూడా కట్ చేయలేదు. ఇలా పెట్టుకుందాము అని చెప్పేసి అయితే ఒకటి డ్రా చేసిన. ఇక ముందు ఫ్రంట్ నెక్ ఏమో ఇలా స్టార్ నెక్ లాగా, అంటే ఇప్పుడు కొంచెం మోడల్ అవుతుంది కదా, ఇది ఇప్పుడు మోడల్ నెక్ అట్లా అంటున్నారు కదా, అది పెట్టుకుందాం. ఒక్క బ్లౌజ్ కూడా లేదు నాకు అని చెప్పేసి అట్లా డ్రా చేసి కట్ చేసి బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత ఇక మళ్ళీ మార్నింగ్ పిల్లలకి వేసిన కదా గోబీ రైస్, మళ్ళీ మధ్యాహ్నంకి కావాలి, మా ఆయన లంచ్కి వస్తాడని చెప్పేసి తొందరగా ఏదవుతుంది అని ఆలోచించేసి ఈరోజు టమాటా రొయ్యలు, ఎండు రొయ్యలు ఉంటాయి కదా, వేసి కర్రీ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం. ఆనియన్స్ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఇది తీసుకున్న తర్వాతనైతే నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇది చిన్నగా ఎప్పుడైనా కట్ చేయాలి అని అన్నప్పుడు ఇందులో వేసేస్తా. చూడండి అసలు ఎంత తొందరగా అయిపోయిందో. ఈ ఆనియన్స్ కట్ చేసేసి ఫస్ట్ అయితే ఎండు రొయ్యలు ఫస్ట్ డ్రైగానే వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, నేనైతే ఇట్లా చేస్తా. నాకు అప్పుడు ఆ టైంలో ఎలా చేయబుద్ధి అయితే అలా చేస్తాను అనమాట. పర్టికులర్గా ఈ కర్రీని ఇలానే చేయాలి అని ఏముండదు నాకు. అప్పుడున్న టైంలో నాకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఎండు రొయ్యలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా ఉల్లిపాయలు అందులో వేసేసుకున్నాయి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు నేను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఇందులోనే చిన్నగా. ఆ టమాటాలు కూడా వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ టమాటాలు అన్నీ దగ్గరికి అయ్యేలాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి. మనము ఇంతే గట్టిగా కావాలి అంటే కర్రీ ఇంకా వాటర్ ఏమి వేయొద్దు అంటే ఆ టమాటాలోనే ఈ ఎండు రొయ్యలు వేసేసుకొని అలానే తినేయచ్చు. నేనేం చేసిన అంటే కొంచెం వాటర్ వేసుకుంటే ఎదిగి వస్తుంది కదా కూర అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఎండు రొయ్యలు అందులోనైతే వేసి అవి మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ రొయ్యలు అందులో బాగా ఉడకాలన్నమాట. నేనైతే ఆ ఎండు రొయ్యలు కానీ ఈ ఎండు చేపలు కానీ నేనైతే తినను అసలు. నాకు ఆ స్మెల్ నచ్చదు కానీ ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. ఆ రొయ్యలన్నీ పక్కన పెట్టేసి ఆ కర్రీ అయితే తింటాం.
కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆ టమాటాలకు ఆ ఫ్లేవర్ బట్టి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ నాకెందుకో ఆ ఎండు రొయ్యలు కానీ, ఎండు చేపలు కానీ అస్సలు తినబుద్ధి కాదు. మా ఆయనకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎండు రొయ్యలు, ఎండు చేపలు, బొమ్మిడీలు ఇవి చాలా తింటాడనమాట ఆయన. ఇక నేను ఎప్పుడో ఒకసారి ఆయనకి ఇష్టమైనది ఇట్లా వండుతా, ఎప్పుడు వండను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లంచ్ అయితే చేసేసినాం. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మిషన్ మీద కూర్చొని నెక్ అయితే ఇట్లా కుట్టినా అండి. బ్యాక్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అంటే కాజల పట్టి, ఉక్సుల పట్టి పెడతారు కదా, అది పెడుతున్నా అనమాట. ఇంకా బ్యాక్ అయితే డాట్స్ వేసేసిన, లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసేసిన. కుట్టడము నేను అనుకునేదాన్ని ఏముంది కుట్టడంలో, చాలా ఈజీ కుట్టవచ్చు అనుకున్నా. కానీ మనం ఏదైనా కానీ అందులో దిగితే కానీ దాని లోతు తెలియదు అంటారు కదా. మనం ఒడ్డున కూర్చొని మస్తు మాటలు మాట్లాడతాం, మనము అందులో దిగితేనే తెలుస్తుంది. అందులో మనకు ఏ పనైనా సరే మనం ఆ పని చేస్తేనే అందులో ఎంత కష్టం ఉన్నది అనేది తెలుస్తుంది. మనం చేయనప్పుడు చెప్తాం జస్ట్ చేయొచ్చు, మస్తు చేయొచ్చు, తొందరగా కుట్టొచ్చు అని అనుకుంటాం. కానీ నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఒక బ్లౌజ్ కుట్టడం ఎంత కష్టం అనేది. అయితే ఎట్టకేళ్ళకైతే ఫ్రంట్ డాట్స్, బ్యాక్ డాట్స్ అయితే వేసేసిన. ఇంకా చేతులు అయితే నెక్స్ట్ డే కుడదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత నాకైతే అస్సలు కుదరదు కుట్టడము, వాళ్ళతోటే సరిపోతుంది. వాళ్ళకైతే యాపిల్ జ్యూస్ వేసి ఇచ్చిన. ఈరోజు స్నాక్స్ ఏం చేయలేదు. నేను ఈవినింగ్ 4:35కి స్వెటర్ వేసేసుకుంటా. మా దగ్గర అంత చలి ఉంది. నాకు ఆ చెవులకు చల్లగాలిపోతే తలనొస్తుంది అనమాట. ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి స్వెటర్ వేసేసుకొని మఫ్లర్ అయితే కట్టేసుకొని మళ్ళీ దాని మీద క్యాప్ కూడా పెట్టేసుకుంటాం. ఇక యాపిల్ జ్యూస్ వేసి ఇచ్చిన తర్వాత కొద్దిసేపు వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చిన. వాకింగ్కి వచ్చిన తర్వాత పొద్దున్నుంచి బాసనలను అట్లనే పెడితే చలికి తోముదాంలే అని అట్లనే పెట్టేసి ఇక లాస్ట్కి మళ్ళీ నేను తోముకోవాలి కదా ఎంత లేట్ అయినా అని చెప్పేసి ఇక తోమడం అయితే స్టార్ట్ చేస్తే ఏదైనా సాంగ్స్ పెట్టుకొని కానీ ఏదైనా ఎవరికైనా ఫోన్ మాట్లాడుకుంటూ తోమితే అసలు తోమినట్టు అనిపించదు కదా. అట్లనే చేస్తే ఎక్కువనైతే నేను తెలుగు మెలోడీ సాంగ్స్, పాత సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని తోముతా అనమాట. ఇక బాసనలు అయితే టిఫిన్ చేసినాయి, పిల్లల లంచ్ బాక్స్లు అవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఒక్కరు కూడా వంట రూమ్లోకి వస్తలేరు, లేకపోతే ఒక 10 సార్లు వచ్చి చూసిపోతారు మా అమ్మ ఏం చేస్తుంది అని. బాసనలు అయితే తోమేసుకున్నా. తోమిన తర్వాత సింక్ అయితే కడిగేసి ఇక చాయ్ పెట్టుకొని తాగినా అండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా. అంతవరకు సెలవు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.